శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. దీనినే పాపాంకుశ ఏకాదశి అంటారు. ఈ పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, చెయ్యడం వల్ల ఫలితం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పాపాంకుశ ఏకాదశి అనేది హరిభక్తులు, ముఖ్యంగా విష్ణు భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటిది. అంతేకాకుండా ఎన్నో జన్మల్లో చేసినటువంటి ఎటువంటి పాపాలనైనా సరే నివారించేది ఏది అంటే అండి, పోగొట్టేది ఈ పాపాంకుశ ఏకాదశి. దీనికోసం, ఈ ఏకాదశి కోసం ముఖ్యంగా స్కాంద పురాణము, పద్మ పురాణాల్లో కూడా చాలా విశేషంగా చెప్పబడింది. దీని యొక్క పూర్తి వివరణ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పాడు. ఏ భక్తుడైతే పాపాంకుశ ఏకాదశి రోజు ఉపవాసాన్ని చేస్తాడో అటువంటి భక్తుడికి ఎటువంటి పాపాలు అనుభవిస్తున్నా సరే, ఒకవేళ యమలోకానికి వెళ్ళినా ఆ యొక్క భక్తుడు, యముడు వేసేటువంటి శిక్షలు కూడా ఆ భక్తుడిని ఏమీ చెయ్యలేవు. అంతేకాకుండా ఈ పాపాంకుశ ఏకాదశి రోజు ఏ మానవుడైతే ఉపవాసం చేస్తాడో అటువంటి ఆ యొక్క విష్ణు భక్తుడికి ఆ విష్ణు సాయుధ్యం పొంది అనేకమైనటువంటి ఆనందమైనటువంటి సుఖశాంతులన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి సాక్షాత్ శ్రీహరి అయితే చెప్పడం జరిగింది. ఇదే ప్రస్తావన పద్మపురాణంలో కూడా చెప్పడం జరిగింది. గమనించండి. ఒకానొక సందర్భంలో హంతకుడు అనేటువంటి వాడు మహాక్రూరుడండి. వీడు పశువుల్ని, పక్షుల్ని మొదలైనటువంటి వారందరినీ కూడా చంపి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ చాలా అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేశాడండి. అన్ని పాపాలు చేసినటువంటి ఈ యొక్క హంతకుడు ఒకానొక సమయంలో ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజు, అంటే ఈరోజే పాపాంకుశ ఏకాదశి అండి. ఈరోజు బాగా అలిసిపోయి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఒక వటవృక్షం, అంటే మర్రి చెట్టు కింద సేద తీర్చుకుంటూ ఉండగా ఆ నీరసానికి అతనికి నిద్ర పట్టేసిందండి. నిద్ర పట్టేటప్పటికీ ఆ రోజంతా కూడా ఉపవాసంతో ఉన్నాడు. అతను ఏమీ తినకుండా ఉండిపోయేటప్పటికీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి చేసుకునేటప్పటికీ అతను మరణిస్తాడు. మరణించిన తరువాత ఈ యమభటులు వచ్చి ఈ హంతకుడిని తీసుకువెళ్తూ ఉంటే దారి మధ్యలో ఈ యొక్క విష్ణుదూతలు అడ్డుకుంటారు యమభటుల్ని. ఇదేమిటిది, వీడు చెయ్యనటువంటి పాతకాలంటూ లేవు, అనేకమైనటువంటి మహాపాపాలన్నీ కూడా చేశాడు వీడు ఈ హంతకుడు, కానీ వీడికి విష్ణులోకం రావడమేమిటి అని చెప్పి యమభటులు అడుగుతారు. అడిగేటప్పటికీ అప్పుడు ఈ యొక్క విష్ణుదూతలు చెప్తారు, వీడు ఘోరమైనటువంటి పాపాలు చేసి ఉండొచ్చు, కానీ వీడు పాపాంకుశ ఏకాదశి రోజు ఉపవాసం చేసి మరి ఆ యొక్క ఉపవాస ఫలితం వల్ల వాడు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయి వీడికి విష్ణు సాయుధ్యం కలిగింది, విష్ణులోక ప్రాప్తి కలిగింది. అందువల్లే వీడిని మేము విష్ణులోకానికి తీసుకెళ్తున్నాము అని చెప్పి ఆ యమభటుల్ని తమురుతారండి వీరు. అంటే ఈ యొక్క హంతకుడు తెలియకుండా చేసినటువంటి ఉపవాసానికే ఇంత ఫలితం వచ్చింది. మరి మనకు అన్నీ తెలుసుండి మరి ఇటువంటి ఏకాదశి మనం చేసినట్లయితే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే ఉపవాసం అంటే ఆ యొక్క హరినామ స్మరణ చేసుకోవాలి. మీ అందరూ కూడా గమనించగలరు. ఈ యొక్క పాపాంకుశ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో, శ్రీహరి యొక్క నామస్మరణ చేస్తారో, నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తారో, పురుష సూక్త పఠనం, అలాగే భాగవతం, భారతం కానీ, భగవద్గీత కానీ, అలాగే నారాయణ ఉపనిషత్ కానీ పారాయణ చేసినట్లయితే దానికి ఎంత ఫలితం వస్తుంది అంటే దాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూడా చెప్పలేట. అంత విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందరూ కూడా గమనించండి.
ఈ పాపాంకుశ ఏకాదశిని ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఉదయాన్నే లేవాలి. ఉదయం అంటే మరి సాధారణంగా 7 గంటలకి 8 గంటలకి లేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజు మాత్రం అలాంటి తప్పులు మాత్రం ఎవ్వరూ చెయ్యొద్దు దయచేసి. బ్రాహ్మీ కాలంలో లేవాలి. ఉదయం కాలంలో లేచి అంటే 5 గంటలకి మునుపే 5 గంటల్లోగా స్నానం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా నదికి వెళ్ళి స్నానం చేసేటువంటి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ నదికి వెళ్ళి స్నానం చేయండి. లేకపోయినట్లయితే ఇంట్లో బాగున్నా లేదా ఏదో విధంగా స్నానాన్ని మాత్రం 5 గంటల్లోగా చెయ్యండి. తరువాత వెళ్ళి తులసికి పూజ చేసుకోండి. తులసి దగ్గర కూడా దీపం పెట్టండి. ఇది మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దండి. ఎందువల్ల అంటే ఆ రోజు తులసికి పూజ చేస్తే నారాయణుడికి చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే మరి ఆ తులసితోనే అంటే తులసి దగ్గర దీపం పెట్టుకుని తులసికి పూజ చేసుకున్న తరువాత ఆ తులసి దళాలు కోసుకోవాలండి. ఆ తరువాత మరి శ్రీమన్నారాయణుడిని అంటే విష్ణుమూర్తిని చక్కగా ఆ తులసి దళాలతో అర్చన చేసుకోవాలి. ఏ విధంగా అంటే విష్ణు సహస్రనామ స్తోత్రంతో పూజ చేసుకోవడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇంకేం చెయ్యాలి అంటే అండి, ఇంట్లో మనకి సాలగ్రామాలు ఉంటాయి చూడండి. ఆ సాలగ్రామాలను కూడా మరి తులసి దళాలతో అర్చన చేసుకోవాలి. ఇది కూడా చాలా గొప్ప ఫలితాన్ని మనకైతే మరి అందజేస్తుంది. అందరూ కూడా గమనించండి. ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసుకుని షోడశోపచారార్చన చేసుకుని ఆ రోజు మరి ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా హరినామ సంకీర్తన కానీ మరియు భగవన్నామాన్ని కానీ విష్ణు సహస్రం కానీ పారాయణ చేయాలి. ఇవేవీ రాని వారు ఏం చేయాలి అంటే అండి, అష్టాక్షరి నారాయణాష్టాక్షరి మహామంత్రాన్ని మరి జపం చేసుకుంటూ ఉండాలి. అందరూ గమనించండి. అంతేకాకుండా రాత్రి జాగరణ చేయడం కూడా చాలా గొప్ప విశేషాన్ని ఆ ఫలితాన్ని కూడా మనకు అందజేస్తుంది. అలాగే ద్వాదశి రోజు అంటే ఏకాదశి అయినటువంటి మరునాడు మనం ఏం చేయాలి అంటే అండి, స్నానం చేసి ఎవరికైనా కనీసం ఒక బ్రాహ్మణుడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టుకోవాలండి. ఒకవేళ భోజనం పెట్టే అవకాశం లేని వారు ఒక స్వయం పాకమైనా కనీసం ఇచ్చి, స్వయం పాకం అంటే అండి బియ్యము మొదలైనటువంటి పప్పు కూర ఇటువంటివన్నీ కూడా ఇచ్చి తోచినటువంటి దక్షిణ ఏమైనా ఇచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే అవకాశం లేని వారు కూడా భోజనం పెట్టినటువంటి పుణ్యం మనకి కలుగుతుంది. అంటే ఏకాదశికి ఎందువల్ల అంటే ఈ పాపాంకుశ ఏకాదశి కనుకను ఎవ్వరికైనా సరే భోజనం పెట్టినా అలా అన్నదానం చేసినా ఆ ఫలితం 1,000,000 రెట్లు అని చెప్పబడుతోంది. అటువంటి గొప్ప ఏకాదశి ఏది అంటే అండి ఈ యొక్క పాపాంకుశ ఏకాదశి. అందరూ కూడా గమనించండి. ఈ పాపాంకుశ ఏకాదశి రోజు చేసినటువంటి ఫలితం ఎలాంటిది అంటే అండి, అంటే అన్నదానం కానీ వస్త్రదానం కానీ కుదిరితే చేసినట్లయితే, అంటే అన్నదానం మనం ఖచ్చితంగా చేసి తీరాలి. అలాగే అన్నదానం కుదరనప్పుడు స్వయం పాకమైనా ఇవ్వాలి. అలాగే కుదిరితే వస్త్రదానం కూడా చేసుకోవడం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి చేయడం వల్ల వ్రతం ఫలితం ఏమిటి అంటే అండి, యమలోక బాధలు కూడా తొలగిపోతాయి. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అండి ఈ యొక్క పితృతర్పణాలు చేసినటువంటి ఫలితం మనం గతంలో మహాలయ అమావాస్య మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా పితృదేవతలందరికీ కూడా మరి పితృతర్పణం చెయ్యాలి. సంవత్సరం అంటే అప్పుడే చెయ్యాలంటే కాదు, ప్రతిరోజు కూడా దేవ ఋషి పితృతర్పణాలు అనేవి చెయ్యాలి. అవి చేయడం మానేసినటువంటి వారికి ఉండేటువంటి పాపం ఎలాంటిదైనా సరే ఈ పాపాంకుశ ఏకాదశి చేయడం వల్ల అటువంటి దోషం కూడా పోతుంది అని చెప్పి మనకి చెప్పబడుతోంది. అటువంటి గొప్ప ఏకాదశి. అంతేకాకుండా యమలోక బాధలు కూడా తొలగిపోతాయి. విష్ణు సాయుధ్యం కలుగుతుంది. పరమానందాన్ని పొందుతాము. ఇదందరూ కూడా గమనించి ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ముఖ్యంగా మానవ జీవితంలో ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అది ఒక్క ఏకాదశి వ్రతంగానే చెప్పబడుతోందండి. మరి ప్రతి ఏకాదశి అయితే మనం విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం.
ఈ పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించి మరి ఆ యొక్క శ్రీహరి యొక్క పాదాల చెంతకి చేరేటువంటి అవకాశాన్ని మనం పొందగలిగేటువంటి ఏకాదశి ఏది అంటే అండి ఈ పాపాంకుశ ఏకాదశి. అందరూ తప్పక ఈ వ్రతాన్ని ఆచరించండి. హరి ఓం తత్సతు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక ఈ వీడియో షేర్ చేయండి. ఎందువల్ల అంటే మీరు చేసేటువంటి లైక్ వల్ల అనేకమైన జనాలకి ఇది చేరి మనం చేసేటువంటి ధర్మకార్యం 10 మందికి ఉపయోగపడుతుంది అని. స్వస్తి.